యొక్క కుటుంబ సభ్యులైనటువంటి విఎస్ఎస్ ఫారెస్ట్ కమిటీ సభ్యులందరూ కూడా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏమనగా అంటే గుట్ట మైసమ్మ రంగం చెరువు వద్ద ఉన్నటువంటి భూమి కబ్జా గురైంది. ఈ రోజు చూస్తూ ఉన్నాం, ఈ అడవిని మనం రక్షించుకుంటే కనుక ఊరు బాగుంటుందన్నటువంటి గొప్ప సంకల్ప బలంతో మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణం. ఈ రోజు ఒక మంచి రోజు, ఒక శుభదినంగా మేము అందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం. ప్రతి గ్రామ పౌరులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైతే ఈ అడవి ప్రాంతాన్ని అంతా కూడా ఒక భూమి ఒక ఫ్లాట్ పరంగా దాన్ని కబ్జా గురి చేసి ఈ అడవినంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కొన్ని ఎకరాలైనటువంటి అడవినంతా కూడా ఈరోజు పంట పొలాలుగా మారినటువంటి తరుణం మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిపైన ఈ రోజు నుంచి మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా వాటిపైన పోరాటం చేసుకోమని మన కమిటీ సభ్యులందరి తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు మరొక తెలియజేస్తా ఉన్నాను. నడిపల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతం అంతా కూడా కబ్జా గురవుతా ఉంది. ఎవరైతే కబ్జా అయినటువంటి భూమి అయితే ఉందో ఆ భూ ప్రాంతం లోపల ఈరోజు మొక్కలు నాటడం అనేటువంటి జరిగింది. ఎవరైతే కబ్జాకు భూమిని గురిచేస్తారో ఆ యొక్క భూమి పైన ఖచ్చితంగా మేము ఈ యొక్క విఎస్ఎస్ ఫారెస్ట్ సభ్యులంతా కూడా మొక్కలు నాటుకుంటూ వెళ్తాం. దీనికి ఫారెస్ట్ అధికారులంతా కూడా సహకరించి ఈ అడవిని రక్షించవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.